వేల కోట్ల వ్యయంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించామంటున్న పాలకుల ఆర్భాటపు ప్రకటనలు వాస్తవ పరిస్థితికి సరితూగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకు కోట్లు కట్టబెడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. కర్నూలు జిల్లా హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పరిస్థితి ఇంతే. ఈ ప్రాజెక్టు కింద కాలువలు తవ్వడం పేరిట కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో అవినీతి మకిలిపై ఏపీ 24/7 స్పెషల్ ఫోకస్. పందికొన రిజర్వాయర్ కింద సుమారు 60,000 ఎకరాల భూములకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్ ఏర్పాటు కోసం 2005లో 1.5 టీఎంసీల సామర్థ్యంతో 67 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఓ కాంట్రాక్టర్ కి పనులు కట్టబెట్టారు. రిజర్వాయర్ నిర్మాణంతో పాటు పంట కాల్వల నిర్మాణం పనులను ఒప్పందం ప్రకారం 2005లో ప్రారంభించి 2007 నాటికే పూర్తి చేయాలి. అయితే భూసేకరణతో పాటు పలు సమస్యల కారణంగా నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో ఒక్కసారిగా అంచనా వ్యయం 103 కోట్లకు చేరుకుంది. కోట్ల రూపాయల అంచనాలు పెరిగినా ఇప్పటి వరకు కాలువల రాతి కట్టడం పనులు పూర్తి కాలేదు. కుడికాలువ నుంచి వచ్చేసి ఇక్కడ పిల్ల కాలువలు అనేవి తవ్వినారనమాట. ఇవి తవ్వి కూడా 5 సంవత్సరాలు ముందే అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. కానీ తవ్వినారు కానీ వాళ్ళు వస్తున్నారు, కాంట్రాక్టర్లు వస్తున్నారు, బిల్లులు చేసుకుంటున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటారు, పోతున్నారు. వీటికి నీళ్ళు ఇడిచింది లేదు, పెట్టింది లేదు. ఇక్కడ ఈ కాలువ ఎట్టిన కాలువ అలాగే ఉండిపోతున్నాయి. ఇక్కడ చూస్తే రైతుల వద్ద మాత్రం నీళ్ళు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మాత్రం చెప్తున్నారు, బిల్లులు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ రైతులకు మాత్రం ఏం ప్రయోజనం లేకుండా ఒక పొలాలు ఒక నాశనం చేసినట్లు. పందికొన్న రిజర్వాయర్ కింద 60,000 ఎకరాల భూములకు సాగునీరు అందించే చర్యల్లో భాగంగా 2 నెలల క్రిందట ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో కుడి కాల్వకు మొదటిసారిగా సాగునీటిని విడుదల చేశారు. నీళ్లు విడుదల చేశారనే ఆనందంలో రైతులు ఉన్న డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో పంట పొలాల్లోకి నీరును తెచ్చుకోవటం ఎలా అని మల్లగుల్లాలు పడ్డారు. చివరకు పక్కన కాల్వలో నీరు ప్రవహిస్తున్నా బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక మరికొన్ని చోట్ల అయితే రైతులే స్వచ్ఛందంగా కాల్వలు సరి చేసుకుని పంట పొలాలకు సాగునీటిని తరలించుకున్నారు. కొత్తపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు అయితే వదిలినారు. ఆ కుడి కాలువకు నీళ్ళు వదిలినారు కానీ దగ్గరలో ఉన్నటువంటి పిల్ల కాలువలకి నీళ్ళు రావడం లేదు. అవి పెద్ద కాలువ వచ్చేసి డౌన్లో ఉన్నాయి, పిల్ల కాలువలు ఎత్తులో ఉన్నాయి. కాబట్టి అన్ని అక్కడ డ్రాప్ ఏర్పాటు చేయకుండా ఊరికి వదిలినామంటే వదిలినట్టు వాళ్ళు వదిలినామని చెప్తున్నారు. కానీ అధికారులు ఈ ప్రజలకి రైతులకైతే ఎటువంటి ఉపయోగం లేకుండా ఊక కళ్ళ ముందరే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఏదో ఇప్పుడు అందని ద్రాక్ష ఫులని అన్నట్టు మా ముందర కళ్ళ ముందరే నీళ్ళు పోతున్నాయి. కానీ మాకైతే రైతులకి ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ నీళ్ళు వదిలినామని అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ అవి రైతులకు మాత్రం ఎవరికి కూడా ఉపయోగపడడం లేదు. కుడి కాల్వ కింద పంట పొలాలకు నీరిచ్చేందుకు తవ్విన కాల్వలు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కాల్వలపై ఏకంగా కంప చెట్లు దర్శనమిస్తున్నాయి. కుడి కాల్వ పరిధిలోని పందికోన, బెలకూరు, దేవనకొండ, నల్లల చెలిమిల, మైనర్ కాల్వల పరిసరాలలో 2,000 ఎకరాల ఆయకట్టు భూముల కోసం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేసినా అక్కరకు రాలేదు. హంద్రినీవా కుడి కాల్వలు నామమాత్రపు తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ బిల్లులు చేసుకున్నారు. ఏదైనా కాంట్రాక్టర్ పనులు చేపట్టినప్పుడు నిబంధనల ప్రకారం నిర్మించినప్పుడే బిల్లుల కోసం అధికారులు సిఫార్సు చేయాలి. దీంతో పాటు సంబంధిత అధికారులతో పాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించి సర్టిఫై చేసినప్పుడే కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం ఇవన్నీ పరిశీలించకుండా గుడ్డిగా కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించడంతో చివరకు రైతన్న బలవ్వాల్సి వచ్చింది. హంద్రినీవా సుజల స్రవంతి 29వ ప్యాకేజీ కింద ఆయకట్టు భూములకు నీరు అందించేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలు ఇష్టానుసారంగా చేపట్టడంతో కుడి కాల్వ లోతుగా ఉండడము, డిస్ట్రిబ్యూటరీల కాల్వ హైట్లో ఉండడం వలన తాము సాగునీటిని కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎప్పుడో ఏళ్ల క్రితం చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలతో ప్రస్తుతం నీరు పారుతున్న కుడి కాలువతో సరిపోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుండడంతోనే తమ పొలాల పక్కన నీరు ప్రవహిస్తున్నా తాము ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతున్నారు. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై చర్యలు చేపట్టి రైతుల పొలాలకు నీరు అందించి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామస్వామితో శ్రీనివాస్, ఏపీ 24/7, కుంకనూరు, కర్నూలు జిల్లా.